వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో బ్రేక్ఫాస్ట్ మరియు స్నాక్గా తయారు చేసుకుని సగ్గుబియ్యం కట్లెట్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అరకప్పు సగ్గుబియ్యంను 4 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టుకున్న తరువాత వీటిని వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇలా వాటర్ లేకుండా వాటర్ మొత్తం పిండుకొని వేసుకోండి. తరువాత ఉడికించుకున్నటువంటి బంగాళదుంపలు చిన్నవి 2 వేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుని వేసుకోండి. పెద్దదైతే 1 సరిపోతుంది. తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత వేసి అంతా బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఇలా ఉండలుగా చేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండలను చేసుకొని కట్లెట్లో ఒత్తుకోవాలి. ఇదే విధంగా అన్ని కట్లెట్లను తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరకప్పు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడైన తరువాత తయారు చేసుకున్నటువంటి కట్లెట్లను ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా వేయించుకోవాలి. ఇలా 2 వైపులా వేయించుకున్న తరువాత టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని టమాటో కెచప్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా రుచికరమైన సగ్గుబియ్యం కట్లెట్ రెడీ అయ్యింది. దీనిని బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.